నిందంటే గుర్తొచ్చింది మీకు. ఆ రోజు మీ మీ పైన కూడా ఆయన మాట్లాడారు. మీ గురించి కూడా మాట్లాడారు. కొన్ని వీడియోలు చూశాను. అవును. మీరు ఎంత తీసుకున్నారు? ఆయన 5 lakhs అని క్లెయిమ్ చేస్తున్నాడు. 12 కోట్లని ఎక్కడో విన్నాను నేను నిన్న. 5 lakhs తీసుకున్నాడు అని చెప్పేసి వీడియోలో ఒక వీడియో చూశాను నేను. డబ్బులు తీసుకున్నాడు, శేఖర్ భాష డబ్బులు తీసుకుని వచ్చి మాట్లాడుతున్నాడు. 5 lakhs అన్నాడు. 5 lakhs అని నేను నమ్మలేదులేండి. 5 lakhs కోసం అంత చేస్తాను. మరీ తక్కువ అనుకున్నారు మీరు. కాదు, ఓకే సరే. పాయింట్ ఏంటంటే నేను 5 lakhs తీసుకున్నాను, 20 లక్షలు తీసుకున్నాను, దట్ ఈస్ ఇమ్మెటీరియల్. ఇప్పుడు ఏదో ఒకటి అవతల వాళ్ళ మీద బురద చల్లడానికి వాళ్ళు చేసే ప్రయత్నం. ఒక్కటి ఏదన్నా సాక్ష్యం చూపించారా? సరే పోని నేను 5 lakhs కదా 100 కోట్లు తీసుకున్నానయ్యా, అయితే ఏంటి? నేను తీసుకోకూడదని రూల్ ఎక్కడన్నా ఉందా? నేను ఏదైనా గవర్నమెంట్ సర్వెంటా? నేను ఒక లాయర్, పబ్లిక్ ప్రాసిక్యూటరో, లేకపోతే పోలీస్ ఆఫీసరో, నా డ్యూటీ నేను చెయ్యాలి, నా డ్యూటీ నేను చేయడానికి లంచం తీసుకున్నాను రాజధాని దగ్గర అంటే అది తప్పొద్దు. నేను 100 కోట్లు తీసుకున్నా, లేకపోతే 1000 కోట్లు తీసుకున్నా, ఎవడు అడుగుతాడు? అడగడానికి ఎవ్వడికి హక్కు లేదు. తీసుకుంటా, అయితే ఏంటి నీ బాధ? నువ్వు నిజం చెప్పు. నువ్వు చెప్పాల్సింది నువ్వు చెప్పడం మానేసి వచ్చిన వాడందరూ వాడు డబ్బులు తీసుకున్నాడు, వీడు డబ్బులు తీసుకున్నాడు, అయితే ఏంటి? ఒక సాక్ష్యం ఉండదు, ఇదే ఏమీ ఉండదు, ఊరికే బురద చల్లడం అంతే. వాళ్ళు అనేది వాళ్ళ అల్లుడి దగ్గర తీసుకున్నారు. అదే బేసికలీ ఏంటంటే అల్లుడు అంటున్నారు. ప్లస్ ఇంకొక వీడియో చూపించారు కదా, వాళ్ళిద్దరు బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు వాళ్ళ మదర్ ఫాదర్ దగ్గర నుంచి. ఆ వీడియోలు కూడా తీసుకొచ్చి సర్క్యులేట్ అవుతున్నాయి. అవును, అది కూడా వాటి గురించి ఏం చెప్తున్నారు? అది కూడా చెప్తా, బట్ ఫస్ట్ ఇది ఫినిష్ చేసేస్తాం. మీకు ఏంటంటే ఎవరెవరికైతే ఏ అలవాట్లు గట్టిగా ఉంటాయో, అంటే ఇలా డబ్బుల కోసం ఎంత నీచానికైనా దిగజారడం, ఆఖరికి వాళ్ళు అక్కడ ఇచ్చిన కంప్లైంట్ ప్రాస్టిట్యూషన్ జరుగుతున్నట్టు మాకు ఉంది. ఇప్పుడు వీళ్ళందరూ ఎందుకు వచ్చారు అనుకున్నా? రాజ్ తరుణ్ వాళ్ళ అమ్మ నాన్న ఎందుకు వచ్చారు సడన్గా? ఆ సొసైటీ నుంచి రాజ్ తరుణ్కి ఒక వార్నింగ్, ఒకటి కాదు రెండు, 3వ వార్నింగ్ అది. ఓకే, ఈ చాలా డిస్టర్బింగ్గా ఉంది. ఆ సొసైటీ విల్లాస్ ఉన్న సొసైటీ, విల్లాస్ ఉన్న ఆ కమ్యూనిటీ ఏదైతే ఉందో, పావని బోల్వాడ్, అది చాలా చాలా చండాలమైన కార్యకలాపాలు జరుగుతున్నాయి ఇక్కడ. ఎవడెవడో అనాథరైజ్డ్ పర్సన్స్ని తీసుకొస్తున్నారు. వీ సస్పెక్ట్ సమ్ ఇల్లీగల్ యాక్టివిటీస్, డ్రగ్స్, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద అరుపులు, చాలా అంటే పీస్ డిస్టర్బ్ అవుతుంది, ఎలైట్ కమ్యూనిటీ డిగ్నిటీ పోతుంది. వీడి మీద ఆల్రెడీ ఒక క్రిమినల్ కేసు ఉంది, 45 రోజులు జైల్లో ఉండొచ్చింది. ఇటువంటి వాళ్ళని మాకు ఎందుకయ్యా ఈ తలనొప్పి? ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ రాజధాని, ప్లీజ్. ప్రాపర్టీ నీ పేరు మీద కాబట్టి నీకు రెస్పాన్సిబిలిటీ అన్నారా అని చెప్పన్నారు. ఈ మహానుభావుడు సరే ఈయన మీద కేసు ఉంది కాబట్టో, లేకపోతే ఈ షూటింగ్లు బిజీగా ఉండి రాడు. ఇంకా కనీసం కొడుకు సంపాదించిన ప్రాపర్టీని రక్షించుకోవాలనే దీంతో వీళ్ళు పెద్దవాళ్ళు ముందుకు వచ్చారు. ముందుకు వచ్చినప్పుడు జరిగిన హడావిడి, అంతేగాని దీనికి పథకం నేను చెప్పాను కదా, ఇది పథకం కాదు, రాజధాని బద్ధకం అది. సో ఇకపోతే మీరు అడిగిన రెండో విషయం, ఇది ఆ వీడియో అది ఎప్పుడుదని ఏమైనా చెప్పారా ఎవరన్నా? లేదు, మేబీ ఒక 10 ఏళ్ల క్రితం అయ్యి ఉండొచ్చు మోస్ట్లీ. 10 ఏళ్ల క్రితం అంటే 2014. ఇది ఏంటి తెలుసా? కరెక్ట్గా ఈవిడ 11 ఏళ్ళు 12 ఏళ్ళు ఇదంతా చెప్పడానికి రకరకాల కారణాలు అంటే పాపం చట్టం పుస్తకాలు ఎత్తుకుంటుంది అనమాట. సో పెళ్ళానికి హక్కు లేదు, మరి ఉంచుకున్న దానికైనా ఎన్ని ఏళ్ళు ఉంటే హక్కు వస్తుంది అంటే 7 ఏళ్ళు దాటితే ఉంచుకున్న వాళ్ళకి కూడా హక్కు వస్తుంది అనేదో ఎక్కడో చదివినట్టుంది. ఉంది అసలు రూల్? ఏమో ఆవిడ చెప్తుంది, నిధుల్లో ఉన్న వాళ్ళకి కూడా హక్కులు ఉంటాయి కదా అని చెప్పి ఏదో చెప్పుకుంటూ వస్తుంది అనమాట. సరే, బేసికలీ ఏమైనా కూడా 2014లో జనవరి 1 ఆ టైంలో యాక్చువల్గా వీళ్ళకి రిలేషన్ స్టార్ట్ అయింది. అంతవరకు ఊరికే ఏదో ఫ్రెండ్షిప్ ఉండేది. ఫ్రెండ్షిప్ కూడా ఎప్పుడు 2012లో రాజధాని ఉయ్యాల జంపాలకు వచ్చినప్పుడు, వైజాగ్ నుంచి వచ్చి ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్న టైంలో ఈ అమ్మాయి ఇంకో అతను కలిసి ఉంటున్నారు అప్పటికి, లావణ్యను అండ్ ఇంకొక ఆవిడ చెప్పిన ప్రకారం అయితే నేను కిరణ్ రిలేషన్లో ఉన్నాం అని ఒక ఆడియో కూడా ఉంది, మీరు వినే ఉంటారు. సో మేబీ ఎవరితో ఉందో ఆ టైంలో రాజ్ తరుణ్ ఆ పక్క పోర్షన్లో ఈవిడే చూపించేదట, ఏదో మాట్లాడుతున్నట్టు. తర్వాత రాజ్ తరుణ్తో ఈవిడే మాట్లాడుతున్నప్పుడు నా గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడతారు అని చెప్పి రాజ్ తరుణ్ వాడు కొట్టాడు. కొట్టిన తర్వాత రాజ్ తరుణ్ ఎందుకురా మనకి పెంట అని చెప్పి వదిలేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత 1 year 1.5 year తను హీఈస్ ఇంటూ కంప్లీట్లీ మూవీ మేకింగ్, పట్టించుకోలేదు. తర్వాత ఎప్పుడైతే ఈయన సూపర్ హిట్ అయిపోయాడో అప్పుడు గుర్తొచ్చాడు సడన్గా, హే రాజ్ తరుణ్ నేను గుర్తున్నానా నీకు అది అని చెప్పి మెల్లగా అలా పరిచయం పెంచుకుంది. 2014 నుంచి 2015 వరకు అది నడిచింది. నడిచినప్పుడు మేబీ ఆ టైంలో వాళ్ళ అమ్మ నాన్న దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటున్న వీడియో అది. అప్పుడు అనుకున్నారు పాపం వాళ్ళ అమ్మ నాన్న కూడా, ఇద్దరు కలిసి ఉంటున్నారు, ప్రేమించుకుంటున్నారేమో, పెళ్లి చేస్తే బాగుంటుంది, ఎవరైనా అనుకుంటారు కదా, చూడడానికి జంట ముచ్చటగా ఉంది, పెళ్లి చేస్తే బాగుంటుంది అని ఆశీర్వాదం. అది ఆశీర్వాదం మీరు గమనిస్తే చాలా క్లియర్ కట్గా బాగా అభివృద్ధి చెంది పెళ్లి చేసుకొని
పిల్లా పాపలతో కళకళలాడండి. ఇది కదా ఎవరన్నా ఆశీర్వదించేది. ఉందా వాయిస్ ఉంది దాంట్లో? హ్యాపీగా మీరు మీకు ఆ వీడియోలో వాయిస్ ఉందా? ఉంది. ఓ మీరు వాయిస్ ఏం లేదా? వాయిస్ వినలేదు. హ్యాపీగా బాగా అభివృద్ధి చెంది మనవన్న మనవరాలను కనండి. సో బేసికల్లీ హ్యాపీగా బాగా పెళ్లి చేసుకుని అని చెప్పి పెళ్లి చేసుకుని అని అంటే ఆవిడ పెళ్లి కాలేదని అర్థమైపోతుందని చెప్పి అది ఎడిట్ చేసేసి అలా వాడింది అనమాట. ఒరిజినల్లో అలా ఎడిట్ అయిపోయింది అంటారు. ఓకే. ఇంకొకటి అండి, మనకి ఈ మధ్య అఫ్కోర్స్ ఇంటి గురించి ఇది ఇష్యూ. ఇప్పుడు ఈ 3 రోజుల తర్వాత అప్డేట్ అండి, ఇంటికి సంబంధించి వీళ్ళు ఇప్పుడు ఇక్కడే ఉంటున్నారా అక్కడే ఉంటున్నారా? రాజస్థాన్ వాళ్ళ పేరెంట్స్ టాప్ ఫ్లోర్లో ఉంటున్నారు. ఓకే. అక్కడే కేర్ టేకర్స్ ఉన్నారు. ఓకే. ఇప్పుడు సంగతి తెలిసిందే కదా, ఏ అర్ధరాత్రి ఏ డ్రగ్స్ వేసుకుని అన్నా చేస్తే ప్రమాదం అని అక్కడ కేర్ టేకర్స్ పెట్టుకున్నారు. ఓకే. అండ్ ఈవిడ కింద ఫ్లోర్లో ఉంటుంది. మొన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టారు, ఏదైనా థ్రెటింగ్ ఉందని చెప్పేసి. లావణ్య అదేంటి ఆవిడకి కళలు వస్తుంటాయేమో. సో నాకు వాళ్ళ వల్ల థ్రెట్ ఉంది, వీళ్ళ వల్ల థ్రెట్ ఉంది, ప్రతిసారి చెప్పేది ప్రాణహాని. కాల్స్ వస్తున్నాయి అన్నారు కదా. అదే అంటున్నా, వాళ్ళు చేసే పనులన్నీ అవతల వాళ్ళకి ఆపాదించడమే వాళ్ళకి చేసేది. ఓకే. ఆవిడే కొట్టించింది, ఆవిడే రౌడీలు పంపిస్తుంది, అన్నీ ఆవిడే చేస్తుంది. ఓకే. మళ్ళీ వాళ్ళే కేసులు పెడుతుంటారు. వాళ్ళ నాన్న ఏం చేశాడు చూశారు కదా క్లియర్ కట్గా. దౌర్జన్యం చేసేది వాళ్ళు, నన్ను కొట్టించింది వాళ్ళు, బయట చెప్పుకునేది మమ్మల్ని ప్రాణహాని మాకు ప్రాణహాని.